స్విమ్మింగ్ పూల్ లో తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలకు చెందిన అజారుద్దీన్ ఫర్హద్ దంపతులకు ఉమేరా ఆయోషా కుమార్తెలున్నారు. ఖమ్మం జాతీయ రహదారిలోని ఓ వెంచర్ లో తమకు స్విమ్మింగ్ పూల్ ఉండగా దాన్ని అద్దెకు ఇస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు. ఏం జరిగిందో తెలియదు కానీ స్విమ్మింగ్ పూల్ లో తల్లి ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు లభించాయి. ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు అజారుద్దీన్ చెబుతుండగా ప్రెగ్నెన్సీ విషయంలో ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈ కారణంతోనే భార్య ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఫర్హద్ తండ్రి ఎస్కే అలీ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో ఫర్హద్ అనేటువంటి ఒక ఉమెన్ తన ఇద్దరు పిల్లలతోటి స్విమ్మింగ్ పూల్ నీటిలో పడి చనిపోయిందనే విషయాన్ని పోలీసు వారు మనకు మార్చిలో ఇద్దరు ముగ్గురిని కూడా వచ్చినారని చెప్పేసి ఆ సమాచారం పైన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మృతురాల యొక్క తండ్రి విచారించగా తను పేరు ఫర్హద్, వాళ్ళ కూతురు పేరు ఫర్హద్ అని చెప్పారు. అతను 12 సంవత్సరాల క్రితం సుమారు 11 సంవత్సరాల క్రితం అదే పున్నెల గ్రామంలో ఉన్నటువంటి అజారుద్దీన్ వివాహం జరిపించినది. ఈ క్రమంలో వాళ్ళిద్దరు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారు. ఆ తర్వాత మూడో ప్రెగ్నెన్సీగా మళ్ళీ తను ప్రెగ్నెన్సీ అయినప్పుడు మళ్ళీ ఆడపిల్ల పుట్టిన ఉద్దేశంతో అతను ప్రెగ్నెంట్ తీయించినాడని, మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఆమెకు ఇష్టం లేకపోయినా కూడా ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీయించేసినారని, ఆ క్రమంలో 4 సంవత్సరాల తర్వాత తిరిగి ఆల్మోస్ట్ నిన్న వారం రోజుల క్రితం కూడా మళ్ళీ ఆమెకు ప్రెగ్నెన్సీ అయిందని, ఆ ప్రెగ్నెన్సీ అతనికి ఆ అమ్మాయి ఈసారి నేను ప్రెగ్నెన్సీ ఉంచుకుంటాను, అబ్బాయి పుడతారేమో అని చెప్పినా కూడా అది అబ్బాయికి ఇష్టం లేదు. మొదటి నుండి నువ్వు ఆడపిల్లలనే కంటున్నావు, ఈసారి కూడా ఆడపిల్లలు ఉంటారని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య వివాదం జరిగిందని చెప్పేసి, అటు వివాదంలో అతను ఇష్టం లేకున్నా కూడా అతను ఏ విధంగానైనా ఉంచుకుందామని చెప్పేసి ఆలోచన అమ్మాయికి ఉంది. ఇద్దరికి మాత్రం ఇష్టం లేకపోవడం వల్ల మనకి తీవ్రమైన వివాదం జరుగుతుంది. ఈ క్రమంలో అతను ఇంటెన్షనల్గా అతను ఉద్దేశపూర్వకంగానే అమ్మాయిని తన సొంత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఆ పిల్లలతో సహా తీసుకెళ్ళినాడని, ఆ క్రమంలో ఎట్లయినా కూడా వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఆ ముగ్గురిని కూడా స్విమ్మింగ్ పూల్లో విశేషంగా ఆ విధంగా మరణించుండాలని విషయం పైన మనం దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు సేకరించిన తర్వాత అందరి వ్యక్తులు కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా అన్ని రకాలు కూడా మనం సేకరించి అక్యూలకు శిక్ష పడే విధంగా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది. అంటే చట్టవిరుద్ధంగా ఆపరేషన్ చేయించడం తప్పు కదా సార్? అట్లాంటి హాస్పిటల్స్ వాటిపైన కూడా మేము పూర్తి స్థాయిలో సేకరిస్తాం. చట్టవిరుద్ధంగా ఎవరు ఆపరేషన్ చేసినా, అటువంటి స్కానింగ్ ఎవరు చేసినా కూడా డెఫినెట్లీ చట్టపరంగా వాటిపైన యాక్షన్ తీసుకోవడం వాళ్ళు ఇంకా లేరు. వాళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు. వాళ్ళ కూడా మన టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అదుపు తీసుకున్న వెంటనే విచారించిన వెంటనే వాళ్ళ తదుపరి వెనకాల ఏమైనా విషయాలపై కూడా దర్యాప్తు చేస్తారు.